నమస్కారం. నేను చందు. విద్యార్థి జీవితానికి కీలక మలుపు తిప్పే ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేసినాయి. అతి త్వరలో వారం, 10 రోజులలో ఎగ్జామ్స్ ఉన్నాయి గాబట్టి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి చూద్దాం. విద్యార్థులు టెన్షన్ వద్దు. గత ఏడాది వరకు ఆటపాటలు, అమ్మానాన్నలతో కబుర్లు, పిక్నిక్లు, పార్కులు, షికార్లు, బోలెడన్ని సెలవులు. ఈ ఏడాది మాత్రం వాతావరణం మారిపోయింది. పిల్లలు 10వ తరగతి వచ్చేశారు కదా! పబ్లిక్ పరీక్షలు రాయాలి మరి. ఉన్నతంగా ఎదిగేందుకు తొలిమెట్టు ఇదే. అయితేనేం భయం వద్దు, దిగులు వద్దు. మీరు పెద్దవాళ్ళైపోయారు. ఈ సూచనలను పాటించండి. మంచి మార్కులు కొట్టేయండి. విద్యార్థి జీవితాన్ని కీలక మలుపు తిప్పే 10వ తరగతి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నెల 28 నుంచి ఇంటర్, వచ్చే నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు, మే నెలలో డిగ్రీ, ఇతర ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చి విద్యార్థులకు పరీక్షల కాలమే. ఎస్ఎస్సి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా యాజమాన్య పాఠశాలల నుంచి ఆల్మోస్ట్ లక్షల మంది రాస్తారు ఎగ్జామ్స్. ఇకపోతే ఏడాది పొడవునా పాఠ్యాంశాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు కావడంతో సహజంగానే ఈ దశలో ఒత్తిడి పెరుగుతుంది. మంచి ఫలితాలు సాధించగలమో లేమోనన్న ఆందోళన కలగక మానదు. ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. పక్కా ప్రణాళికతో ఉన్నత లక్ష్యాల సాధనలో పరీక్షలను ఓ సోపానంలో భావించాలి. పరీక్షల సమయంలో ఆయా సబ్జెక్టులను చదివేందుకు సీనియర్లు, ఉపాధ్యాయులను సంప్రదించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పరీక్షలకు హాజరు కాబోతున్న పిల్లల్లో భయాందోళనలు కలగకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు తల్లిదండ్రుల తోడ్పాటును అందించాలి. తల్లిదండ్రులు వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎప్పటికప్పుడు. ఆహారం ఎంతో కీలకం. ఏడాది పొడవునా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు చివరి పరీక్షలో అనారోగ్యానికి గురై ఫలితాల సాధనలో వెనుకబడిన సందర్భాలు అనేకం. విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు రోజువారీ తీసుకునే ఆహారంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. పరీక్షల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండడం మేలు. సాత్విక ఆహారంతో శరీరానికి కావలసిన పోషకాలు లభించడంతో పాటు మానసికంగా ఉత్సాహం చేకూరుతుంది. పండ్లు, కూరగాయలు మెదడు చురుగ్గా పనిచేసేందుకు దోహదపడతాయి. ప్రశ్నపత్రాలు తయారు చేసుకోవాలి. పాఠాల వారీగా అన్ని విషయాలు చక్కగా చదవాలి. మొదటి 2 పేపర్లు మాదిరి ప్రశ్నపత్రాలు తయారు చేసుకోవాలి. సమాధానాలు రాయాలి. క్వశ్చన్ బ్యాంకులోని చిన్న పెద్ద ప్రశ్నలను చదవాలి. వాటికి సరైన ఆన్సర్లు కూడా రాసుకోవాలి. రోజు 6 పాఠ్యాంశాలు విధిగా చదవాలి. కనీసం 6 చాప్టర్స్, 6 సబ్జెక్ట్స్ చూసుకోవాలి. ఫార్మేటివ్, తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో ప్రశ్నలను క్వశ్చన్ పేపర్లు ఎట్లా వచ్చినాయి అనేటివి సరిచూసుకుంటే దాంతోపాటు చక్కని రాత కూడా ఉండాలి. ఏడాది కాలంలో చదివినదంతా 2.5 గంటల్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి అక్షర దోషాలు, కొట్టివేతలు లేకుండా అన్ని అక్షరాలు సమానంగా, తలకట్టు, గుడి ఒకేలా, గుడి దీర్ఘాలు పెద్దగా చిన్నగా కాకుండా సరిపడేలా రాయాలి. జవాబు పత్రాలు సరిచూసుకోవాలి. రాసిన పత్రాలను పేజీ నంబర్లు వేసుకుంటూ క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. మంచి దారం తీసుకొని ఆబ్జెక్టివ్ పేపర్ చివరన పెట్టి సమానంగా కట్టాలి. ఇకపోతే పరీక్ష పూర్తయిన తర్వాత హాల్ నుంచి బయటకు రాగానే తోటివారితో చర్చించి తాము రాసినవి ఎక్కడ తప్పులోనని భయపడుతుంటారు. అలా జంకొద్దు. దాని ప్రభావం మరుసటి రోజు రాసే పరీక్షలపై పడుతుంది. ప్రెజెంటేషన్ కీలకం. విద్యార్థుల తెలివితేటలు, జ్ఞాపకశక్తి కంటే పరీక్షల్లో ప్రెజెంటేషన్ కీలకం. చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురై తెలిసిన ప్రశ్నలకు సైతం జవాబులు రాయలేరు. పిల్లలను స్వేచ్ఛగా చదవనివ్వాలి. ఏ సమయంలోనైనా పరీక్షను సులభంగా రాయగలిగేలా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషితోనే ఇది సాధ్యమని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అంటున్నారు. ఏడాది శ్రమ వృధా. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక సంఘర్షణకు లోనైతే వారు ఏడాది చదివిన చదువు వృధా అవుతుంది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలి. తెలిసిన అంశాలకు స్పష్టమైన సమాధానాలు రాయాలి. మనోవైజ్ఞానికంగా ఉన్న విషయ పరిజ్ఞానాన్ని వ్యక్తం చేస్తే మంచి మార్కులు వస్తాయి. పరీక్షల కోసం చదివేటప్పుడు మాత్రమే లక్ష్యం ఉండాలి. పరీక్ష రాసేటప్పుడు లక్ష్యం పెట్టుకుంటే ఒత్తిడి పెరుగుతుంది అని ఏనుగు ప్రభాకర్ రావు గారు ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. ఇక టీవీ చూడొద్దు అని చెప్తున్నారు. తల్లిదండ్రులు టీవీ ముందు కాలక్షేపం చేస్తే విద్యార్థుల దృష్టి టీవీపై పడుతుంది. దీనికి ఉత్తమ పరిష్కారం పరీక్షలు ముగిసే వరకు ఇంట్లో టీవీ బంద్ చేయాలి.
ఇలా చేయడం వల్ల విద్యార్థులకు పరోక్షంగా మేలు జరిగినట్లే. సెల్ ఫోన్లకు కూడా దూరంగా ఉండాలి. పరీక్షలు ముగిసేంత వరకు తల్లిదండ్రులు ఎంతో కొంత త్యాగం చేయాలి. లేదంటే తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఇంటి వద్ద వంట చేసి పెట్టాలి. అటు ఇటు బయట ఫుడ్ తినిపియద్దు. ఇంకేం చేయాలి అని చెప్తున్నారంటే, పరీక్షల ముందు రోజు హాయిగా నిద్రపోవడం మంచిది. నిద్ర మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. రేపటి పరీక్షను చక్కగా రాస్తున్నట్లుగా ఊహించుకొని మనసులో పొందుపరుచుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు పెన్ను, పెన్సిల్, ప్యాడ్, హాల్ టికెట్లను సరిచేసుకోవాలి. కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకుంటే చివరి నిమిషంలో హైరాణ ఉండదు. ఎగ్జామ్ సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. కొత్త వాతావరణంలో ఉన్నామనే భయాన్ని వదిలేసుకోవాలి. పరీక్ష రాసే ముందు నిటారుగా కూర్చొని శ్వాసను గమనిస్తూ రిలాక్స్ అవ్వాలి. ప్రశ్నపత్రంలో ఇచ్చిన ప్రశ్నలన్నిటినీ క్షుణ్ణంగా చదివి బాగా రాయగలుగుతా అనుకున్న 6-7 ప్రశ్నలను ఎంచుకోవాలి. వాటిలో 3 ప్రశ్నలకు జవాబులు రాశాక కష్టం అనిపించిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. చివరిగా ఎంపిక చేసుకున్న ప్రశ్నలకు జవాబులు రాయాలి. జవాబు పత్రంలో అంటే ఆన్సర్ పేపర్లో ఎక్కువగా కొట్టివేతలు, దిద్దుడు లేకుండా అందమైన అక్షరాలతో సమాధానాల ఆహారాన్ని మలచండి. 10th ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు మీ సొంతమవుతాయి. ఇంకో పేపర్ నుంచి ఆందోళన వద్దు, ఆచరణ కీలకం అని ఇచ్చారు. ఏడాది మొత్తం చదవడంతో పాటు పునశ్చరణ అంటే రివిజన్, ప్రత్యేక తరగతులు, ప్రీఫైనల్ పరీక్షలు ఇలా అన్నీ దాటుకుంటూ వస్తున్న విద్యార్థులు వార్షిక పరీక్షలంటే ఆందోళన చెందుతున్నారు. ఫెయిల్ అయితే ఎలా అని ఒత్తిడికి గురవుతున్నారు. క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ పరీక్షలే జీవితం కాదని, అన్ని పరీక్షలతో పాటు వీటిని తీసుకోవాలని, మున్ముందు ఎంతో భవిష్యత్తు ఉందనేది గుర్తించాలని నిపుణులు, మానసిక వైద్యులు సూచిస్తున్నారు. త్వరలో జరిగే ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి అధిగమించేందుకు నిపుణుల సలహాలు, సూచనలు ఇట్లున్నాయి. వీటిపై దృష్టి పెడితే మేలు. పరీక్ష సరళి అంటే ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు, సమాధానాలు ఎంతవరకు రాయాలి, సమయం ఎంత కేటాయించాలనే అంశాలపై ముందుగానే అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నపత్రం ఎలా ఇచ్చినా నేను సమాధానాలు రాస్తాను అనే ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి. బద్ధకం, సోమరితనం, అతి నిద్ర దరిచేరనీయద్దు. చదువుకునే ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. సమాధానాలు సొంతగా రాసేందుకు ప్రయత్నించాలి. కొట్టివేతలు లేకుండా ప్రశ్నలకు సరైన విధంగా మంచి శీర్షికతో అంటే టైటిల్తో సమాధానాలు రాయాలి. ఇంకేం చేయాలి అని అంటే, కళాశాలల సిబ్బంది, విద్యార్థులు ఒత్తిడికి అధిగమించేలా తర్ఫీదును ట్రైనింగ్ ఇవ్వాలి. లక్ష్య సాధనకు మెరుగైన ప్రణాళికతో పాటు ఇతర ప్రత్యామ్నాయ కెరీర్లపై అవగాహన కల్పించాలి. అకాడమిక్ ఒత్తిడిని తగ్గించేందుకు మానసిక ఆరోగ్యాన్ని ముందుగానే గుర్తించేలా నిరంతరం విద్యార్థులతో మాట్లాడాలి. తల్లిదండ్రులు పిల్లలలో సామాజిక ఒత్తిడిని దూరం చేయడంతో పాటు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా ధైర్యం నింపేలా మాట్లాడాలి. వాస్తవ దూరంగా అంచనాలు పెంచుకొని పిల్లలపై ఒత్తిడి తెచ్చే చర్యలు మానుకోవాలి. ఒత్తిడిలో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడకుండా వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని, లక్ష్యాన్ని సాధించలేనప్పుడు ప్రత్యామ్నాయ కెరీర్పై ముందుగానే వివరించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. విరామం, వ్యాయామం తప్పనిసరి అని అంటున్నారు సైకియాట్రిస్ట్. పరీక్షల సమయంలో అంతర్గత ఒత్తిడి మామూలే. అత్యధిక మార్కులు సాధించడానికి విద్యార్థులు చదవడం ఎంత ముఖ్యమో రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం అంటే ఎక్సర్సైజ్, చదివే సమయంలో గంటకు 10 నిమిషాల విరామం తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర, సమతుల ఆహారం తీసుకోవాలి. చదివిన అంశాలు గుర్తుంచుకోవడంలో ఇది కీలకమవుతుంది అని డాక్టర్ చెప్తున్నారు. ఇకపోతే స్మార్ట్గా దృష్టి మరల్చడమే పెద్ద అని చెప్తున్నారు. అంటే ఊకే ఫోన్లోనే మొఖాలు పెట్టుకుంటున్నారు అని ఎట్లా దాన్ని డైవర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది పరీక్షల కాలం. పొద్దున్నే చదువుకునే విద్యార్థులకు పాఠ్యాంశాలు బాగా గుర్తుంటాయి, పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. ఇది జరగాలంటే రాత్రి తొందరగా నిద్రపోవాలి. కానీ స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని కొందరు అర్ధరాత్రి వరకు కునుకు తీయని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో పిల్లలు చురుగ్గా ఉంటున్నారు. ఫోన్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆ అలవాటు నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు పడుతున్న తంటాలు అన్నీ ఇన్ని కావు. పాఠ్యాంశాల్లో తలెత్తే సందేహాల నివృత్తికి మినహా ఇతర సందర్భాల్లో స్మార్ట్ ఫోన్లను విద్యార్థులకు దూరంగా ఉంచడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర ఆసక్తులపై దృష్టి మరల్చాలి అని చెప్తున్నారు.
నేటి తరం విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఒత్తిడి ఎదురవుతుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా మారేందుకు క్రీడా సాధన చేసేలా ప్రోత్సహించాలి. ఆసక్తి ఉన్న రంగంలో నిత్య సాధన చేసేలా ప్రోత్సహించాలి. అప్పుడే స్మార్ట్ ఫోన్ ఊబిలో చిక్కుకోరు. మేధోశక్తి కూడా పెరుగుతుంది. శారీరక శ్రమ లేక చాలామంది ఊబకాయం అంటే ఒబేసిటీ బారిన పడుతున్నారు. పుస్తక పఠనం, మైదానాల్లో ఆటలు, ఇష్టమైన పనులపై ధ్యాస మళ్లించాలి అని చెప్తున్నారు. ఈ విధంగా పిల్లల్ని మనం కొంతవరకన్నా సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటకు తీసుకురావచ్చు. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. అంటే టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ రాయండి అని చెప్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.